శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 84వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రుతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః సరసి దయయా దేహి చరణౌ యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీ యయౌ రిలాక్షా లక్ష్మీ అరుణహరిచూడామణిరుచిః. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపుని యొక్క పాదపంకజముల వైభవమును ఈ శ్లోకంలో ఆచార్యులు వారు వర్ణించినారు. ఆచార్యులు వారి భావన: తల్లి జగన్మాత వేదములు శిరస్సులై ఉపనిషత్తులు సిగపువ్వులుగా ధరింపబడినవియు, పశుపతి జటాజూట తటిని అగు గంగాజలములను పాద ప్రక్షాళనార్థం ఉపయోగించినవియు, విష్ణువు యొక్క కిరీటములోని మణుల యొక్క ఎర్రని కాంతి నీ పాదములకు పారాణి అయి ఉన్న నీ పాదములను నా యొక్క తలయందు దయతో ఉంచుము. అమ్మా, ఏ నీ పాదములను ఉపనిషత్తులు కిరీటములుగా ధరించుచున్నవు, ఏ నీ పాదములు అనగా బ్రహ్మ శిరస్సున దాల్చిన నీ చరణములు శివులు వారి జటాజూటములోని గంగ యొక్క నీళ్లే పాద ప్రక్షాళనకు ఉపయోగపడే నీరుగా పాద్యంగా ఉంటున్నదో, ఏ పాదముల పారాణి యొక్క ఎర్రని కాంతి విష్ణువు కిరీటములోని శిరోరత్నాలకు కాంతివంతమై అవుచున్నవో, అనగా బ్రహ్మ విష్ణు రుద్రులచే వందనీయమైన నీ పాదములను నా శిరస్సుపై కూడా దయతో అనుగ్రహించి ఉంచుమమ్మా. ఇక అంతరార్థమేమనగా, ప్రణయ కోపము శాంతింపచేయుటకై శివులు వారు దేవినికి ప్రణుతి చేయగా, వారి జటాజూటము నుండి వచ్చిన గంగాజలము శ్రీమాత పాదములకు ప్రక్షాళనగా ఉపయోగపడినది. ప్రతిదినము సాయం ప్రాతస్సులయందు సేవార్థము నమస్కరించుతున్న విష్ణువు యొక్క కిరీటములోని తెల్లని మణులు శ్రీమాత పాదముల నుండి ప్రసరించిన లత్తుక రసము అనగా ఎరుపు రంగు విష్ణువు కిరీటములోని తెల్లని మణులు ఎర్రవై ప్రకాశించెను. భగవతి యొక్క పాదాంబుజద్వయము వేదముల శిరస్సుల యందు సదాశివుని శిరస్సునందు విష్ణువు శిరస్సునందు సంచరించుచున్నదని తెలుసుకొని, అట్టి భగవతి పాదములను నా శిరస్సునందు కూడా సంచరింపచేయమని నేను అనగా ఆచార్యుల వారు అడుగుట సమంజసమే కదా. భగవతి యొక్క చరణ కమలములు బ్రహ్మ విష్ణు ఈశ్వరుల శిరస్సుల యందు సంచరింపగా, వారు మహిమ కలవారై సృష్టి స్థితి లయలు అను అధికార క్రియలు చేయుచున్నారు.
లోకస్య ద్వారా మర్చిమత్ పవిత్రమే అను శృతి పాఠం. లోకస్య ద్వారా మర్చిమత్ పవిత్రం అను శృతి పాఠం కూడా భగవతి పాదముల కంటే పవిత్రములు లేవు కాన అట్టి భగవతి పాదములు నా శిరమునందు ఉంచుము అని వేడుకొనుట శృతి పాఠమును అంగీకరింప చేయుదుము. 83వ శ్లోకంలో భగవతి సదాశివులు వారికి మోకాళ్లపై వంగి నమస్కరించినది అని ఆచార్యుల వారు వివరించినారు. ఈ 84వ శ్లోకంలో ఆచార్యుల వారు సదాశివుల వారు ప్రణయ కుపిత అయిన భగవతిని ప్రసన్నం చేసుకునే నిమిత్తం పశుపతి శిరస్థిత జటాజూటవర్తిని గంగను భగవతి పాదములకు పాద్యం పాదార్థవారిణి అని చెప్పుట. పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు సమప్రధానులు, సమసత్వులు, సమౌజసులు కావున శివులు వారు భగవతికి నమస్కరించుట సమంజసమే. పాదముల ప్రాశస్త్యము బోధించుటకై ప్రతి దేవాలయంలో భక్తుని శిరస్సు పైన పాదుకలు ఉంచుతూ ఉంటారు. జగన్మాతను నమోదేవ్యై మహాలక్ష్మై శ్రియై సిద్ధ్యై నమో నమః బ్రహ్మ విష్ణు మహేశాన వేదకై పూజితాంగ్రయే. భగవతి మహాలక్ష్మి శ్రీ సిద్ధి రూపముల కలదై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేదములు వీటి చేత పూజింపబడిన పాదములు గల దేవికి నమస్కారం అని వశిష్ఠముని స్తుతించినారు. ఓ జగన్మాత, ఉపనిషత్తులు వివరించేది నీ పాదముల వైభవములని. శివులు వారి జటాజూటంలో కల గంగ నీ పాదములను కడుగుతోంది. విష్ణువు శిరస్సులో గల కౌస్తుభమణి కాంతియే నీ పాదములకు గల పారాణి అని స్తుతించారు. లలితా సహస్రంలో హయగ్రీవులు వారు జగన్మాతను శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక అని స్తుతించారు. శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. అంబిక పాదధూళిని శృతులు తమ పాపట యందు సింధూరముగా ధరించుచున్నది. అంబిక పాదధూళిని శృతులు తమ పాపట యందు సింధూరంగా ధరించుచున్నది. కులాంగనలు పాపట యందు సింధూరము లేదా కుంకుమను ధరించు ఆచారం వచ్చుచున్నది. వేదములకు పాపటలతో సమానమైనవి ఉపనిషత్తు భాగములు. వేదములు ఉపనిషత్తులు దేవిని వర్ణించుటకు శక్తి లేక సిగ్గుపడి దూరంగా ఉండి ఉన్నవి. దేవికి ధూళి అనగా సింధూరం వలె ఉండి దేవిని వర్ణించుటకు సామర్థ్యము లేనివై ఎట్లో దూరంగా ఉండి మిక్కిలి అల్పమంత జ్ఞానము ప్రతిపాదింప సమర్థులగుచున్నది. భగవతి వేదాంతములకు అతీతురాలని భావము. కొన్ని నేతి అది కాదు అంటూ నిషేధమున వర్ణింపబడినది. నిషేధముఖమున వర్ణింపబడినది. కొన్ని నేతి అది కాదు అంటూ నిషేధముఖమున
వర్ణింపబడినది. సీమంతం అనగా పాపిట. అన్ని అవయవములకు పైగా శిరోభాగమున సీమంతం ఉండును. శృతి సీమంతములు అనగా వేదముల ఊర్ధ్వ భాగమునంతున్న ఉపనిషత్తులని అర్థము. శృతి సీమంతములు శ్రీమాత యొక్క పాదాబ్జతూడిని ప్రతిపాదించుచున్న వస్తుధ్వని అని సమర్థన. శృంగగ్రాహిక న్యాయము. శృంగగ్రాహిక న్యాయము అనగా కొమ్మును చేత పట్టుకుని ఈ దూడ ఆ ఆవుది అని నిర్ధారణ చేసినట్టుగా జగన్మాతను చాలా కొలది మంది మాత్రమునే బోధించుచున్నవన్న విషయములు ధూళీ పదముచే మనకు తోచుచున్నది. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్రిచేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.